వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాది పొనకల దిన్న. నా పేరు చంద్రన్న. నెల కిందట నా దగ్గర డబ్బులు లేవు. పొలం వర్షం పడింది, విత్తనాలు తెచ్చుకోవాలా, మందులు తెచ్చుకోవాలా, ఉన్న డబ్బులు ఖర్చు చేసుకున్నాను. కానీ వస్తాయని ఏదో ఒకరి ఇస్తామని ఆశపడి ఊకున్నాను సైలెంట్గా. కానీ శనివారం ప్రార్థనకు వచ్చిన చీటీ రాపించి వెళ్ళాను 2-3 సార్లు. కానీ ప్రభు కృపను బట్టి మరి 10,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. విత్తనాలు సేద్యం చేసుకున్నాను. అందరితో పాటు విత్తనాలు కూడా నాటుకున్నాను. అలాగే నా కుమారుడు 10 ఫెయిల్ అయినా కూడా నాకు సంతోషమే. కానీ బైబుల్ కాలేజీకి పంపించాలని చాలా ఇష్టం ఉన్నది. మన ప్రభు కృపను బట్టి మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థనలో ఇక్కడ అందరూ చేసిన ప్రార్థన వల్ల మరి బైబుల్ కాలేజీకి సింధనూరు దగ్గర, తర్వాత అది బసప్ప క్యాంపు అనే దగ్గర బైబుల్ ట్రైనింగ్ చాలా బాగుంది. పెళ్ళి వచ్చాను, అక్కడ ఒక రోజు ఉండొచ్చాను. మరి ఇంకా పనులు చాలా జరిగేటువంటి నా కృపను బట్టి, ప్రభు కృపను బట్టి నా పనులన్నీ జరగాలని ఆశపడుతూ ఇదే నా సాక్షి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్కి పాస్టర్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు డి హనోక్ డేవిడ్. నాది కొట్టాల చెరువు అనే గ్రామం. నా సాక్ష్యం ఏంటంటే, గత 2 నెలల నుంచి నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయినా. పోయిన నెల మే 20వ తారీఖు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నేను హైదరాబాద్లో బైబుల్ కాలేజ్లో నేను చదువుతా ఉన్నా. నేను థియాలజీ చేస్తూ ఉన్నా, పాస్టర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నా. చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతే దేవుడే ఉంటే అసలు నన్ను ఎందుకు ఇంత శ్రమలో పడేసినాడు అని నాలో నేను కుమిలిపోతూ ఉన్నా. ప్రతిరోజు దేవుడు నా పక్షమై ఉంటే నాకు ఇలాంటివి జరిగేది కాదు కదా అని నాలో నేను కుమిలిపోతూ ఉన్నా. కుమిలిపోయి పాస్టమ్మ శాలకు రా బాబు అని చెప్పింది. నేను శాలకు వచ్చి కూర్చొని డిస్టర్బెన్స్లో ఉన్నా. ఏదో నా మైండ్లో రన్ అవుతూ ఉంది. కూర్చొని ఉంటే నేను పాస్టమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను పాట పాడతామ్మా అని చెప్పాను. అంటే పాడినా అని చెప్పింది. నేను పాడిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి, నువ్వు పాడుతుంటే దేవుడు సంతోషపడుతున్నాడా అని చెప్పింది. నువ్వు పాడుతుంటే దేవుడు సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి, దాని తర్వాత నేను చాలాసార్లు నార్మల్గానే ఉన్నా. కొన్నిసార్లు నాకు పిచ్చి లేసిపోయి నాకు తల తీసుకొని గోడ కొట్టేసుకున్నా. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఉన్న సమయంలో పాస్టర్ గారు నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, దేవుడు నీతోటి అనేక కార్యాలు చేయించుకోవాలనుకుంటున్నాడు, అందుకే దేవుడు నిన్ను ఇంత కష్టపెడుతున్నాడు అని వాళ్ళు నన్ను ధైర్యపరిచారు. లేకపోతే నేను ఇప్పుడు చనిపోయి కరెక్ట్గా 1 month అవ్వాల్సిన పరిస్థితి. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఇంకా నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తాం. నా పేరు ఎలిషవతి. నా కొడుకుకి కడుపు నొప్పితో చాలా బాధపడేవాడు. ఆ బాధలో అమ్మకు ఫోన్ చేసినాను. అమ్మ ఎన్ని మందులు వేసినా కానీ అసలుకి తగ్గడం లేదు, నాకు కుమారుని గురించి ప్రార్థన చేయమ్మని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ 2 మాటలు ప్రార్థన చేసింది. దేవుని కృప వల్ల, అమ్మ ప్రార్థన వల్ల కడుపు నొప్పి అసలే లేదు, ఇంకా బాగుందమ్మ నాకు అని చెప్పాడు. ఇదే నా సాక్ష్యము. దేవునికి నాది కైరవాడి. నా పేరు జయమ్మ. మరి ఇది 5వ వారము. మరి అమ్మగారి దగ్గరికి ఫస్ట్ వారం వచ్చినప్పుడు నా కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని చెప్పినారు డాక్టర్లు. మరి పక్క విపరీతంగా నొప్పి ఉండేది. ఇది 5వ వారము. 3వ వారంలో కూడా నాకు నొప్పి తగ్గలేదు. నేను చాలా బాధపడుకుంటూ వచ్చేదాన్ని శాలకి. మరి 2 వారాల నుంచి నాకు నొప్పి తగ్గింది, ఆరోగ్యం బాగుంది. ఈ కిడ్నీ నొప్పి, కిడ్నీలో రాళ్ళు పడిపోయినావో లేదో తెలియదు. నేను స్కానింగ్ తీపించుకోలేదు. అమ్మగారు స్కానింగ్ తీపించుకో, నార్మల్ రిపోర్ట్ వస్తుంది అనింది. నొప్పి అయితే తగ్గింది, ఆరోగ్యం బాగుంది. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు. నా పేరు శాంతమ్మ. మాది పార్లపల్లి. నా సాక్ష్యం ఏమంటే, నా పెద్ద కుమారుడు నంద్యాలలో బీఫార్మీ చేసినప్పుడు అక్కడ బెంగళూరుకి వాళ్ళ గ్రూప్ మొత్తము రాసి ఉన్నప్పుడు దేవుడు నా కుమారుని పక్షిన ఎంతో ప్రేమ చూపి
చాలా చక్కగా రాసి ఉన్నాడు. కానీ కొన్ని గ్రూపు 25 మంది ఉన్నారు బాబు, మరి నెక్స్ట్ నీకు ఇస్తానన్నాడంట సారు. అదే విధంగా నేను దేవా ఈ సీటు నేను ఎంతగా నా కుమారుని కష్టపడి చదివించాను, ఈ సీట్ వెనుకబడితే ఎలాగని నేను చాలా బాధపడేదాన్ని. ఆ సీట్ వచ్చేంతవరకు నేను ఎంతగా బాధపడేదాన్ని. మరి దేవుడు అనుకోకుండా నేను బెతెస్దా శాలలో రాపించుకొని వెళ్ళాను. అక్కడ ఎక్కడైతే సీట్లు భర్తీ అయ్యో అనుకున్నారో అక్కడ మరి సారు ఫోన్ చేసి నా కుమారుని బెంగళూరుకి సీటు వచ్చేలాగా చేశాడు. దేవునికి వందనాలు, అయ్య గారికి అమ్మగారికి వందనాలు. మరొక సాక్ష్యం ఏమంటే నా చిన్న కుమారుడు ఇక్కడే యమునూరులో పెట్రోల్ బ్యాంకులో ఉన్నాడు. నా కుమారుడు అమ్మ నాకు బైక్ కావాలన్నప్పుడు సన్న ఇక తలంతైనా దేవుడు ఎక్కువగా హెచ్చించినాడు. నా కుమారుని మంచి బైక్ ఇచ్చినాడు. వారు రాకపోకల్లో దేవుడు ముందుండి నడిపించాలని నేను అడుగుతున్నాను. మరొక సాక్ష్యం ఏమంటే నాలో ఎంతగా నేను ఏదో ఒక ఆలోచనతో చాలా టెన్షన్గా నాకు అస్సలకి నాది నాకే ఏ విధంగా అవుతాననేది బాధలో నేనున్నప్పుడు దేవా నన్ను స్వస్థతపరిచయ్యా, నా కాళ్ళకు చేతులకు నీ శక్తి నాయన నేను అడుక్కునేదాన్ని. దేవుడు ఏ పని చేయాలని ఆ పనిలో ముందు పెట్టినప్పుడు దేవుడు నాకు ఎంతో శక్తి బలాన్ని ఇచ్చినట్టు దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈ సాక్ష్యము దేవుడు దీవించునుగాక. మా ఊరు పార్లపల్లి, నా స్వరూప. నాకు జ్వరం, తెల్లవారు జ్వరము, కాళ్ళు చేతులు నొప్పులు, నెత్తి నొప్పి, కడుపు నొప్పి ఉంది. ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసుకున్నా కానీ అయినా కూడా అట్లే మందిరానికి వచ్చినాను. దేవా తండ్రి నువ్వే బాగా చేయాలని అనుకున్నా. నేను నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. దేవా తండ్రి అనుకున్నా వచ్చినాను. సాక్ష్యం ఇదే నా సాక్ష్యం.